Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. రాజకీయాల్లో సైలెన్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా సీనియర్ లీడర్లు సైలెంట్గా ఉన్నారంటే వెనుక ఏదో పెద్ద సునామీ ప్లాన్ నడుస్తోందని అర్థం. ఇప్పుడు అనంత రాజకీయం కూడా సరిగ్గా ఇలాంటి ఒక సంచలన ప్రకటనతో ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. 2029 ఎన్నికల బరిలో నేను ఖచ్చితంగా ఉంటా అంటూ అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు అనంత రాజకీయాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. ప్రస్తుతం వైసీపీలో ఉంటూ స్తబ్దుగా ఉన్న గురునాథ్ రెడ్డి సడన్ గా గేర్ మార్చడానికి కారణం ఏంటి? ఆయన టార్గెట్ జనసేన? గ్లాస్ చేతిలోకి తీసుకుంటే ఆయనకు వచ్చే మైలేజ్ ఏంటి? అనంత కోటలో గురునాథ్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా సైలెంట్గా ఉంటున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే బొడిమల్ల గురునాథ్ రెడ్డి ఒక్కసారిగా సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన 2029 ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీలో ఉంటానంటూ కూడా ప్రకటించారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదని, త్వరలోనే ఏ జెండా కప్పుకునేది స్పష్టం చేస్తానని కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పటికే పలు పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయని, కానీ తామెప్పుడు ప్రజల పక్షానే ఉంటామని, ప్రజలు కూడా తమ వెంటే ఉన్నారంటూ బలమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తపరిచారు గురునాథ్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో అనంతపురం అర్బన్ రాజకీయాలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ 180 సెంటీగ్రేడ్స్కి చేరిపోయింది. నేను నూతన సంవత్సరం జనవరి 1 రోజు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో, ఈ సంస్థాగత ఎన్నికల నుంచి మా రాజకీయంగా ఎప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడు ప్రజలకు దూరంగా లేము. మేము అధికారం ఉన్నంత మాత్రమే ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావం కాదు. అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీర్చుకుంటూ వారి యొక్క ప్రేమకు మేము దగ్గర అవుతున్నాము. ఎప్పుడు మమ్మల్ని ప్రజలు దూరం పెట్టలేదు, మేము ప్రజలతో దూరంగా లేము. ప్రజలతో మేము మమేకమే ఉన్నాం, ప్రతిరోజు ప్రజలతో కలుస్తున్నాము. ఖచ్చితంగా ఈ సంస్థాగత ఎన్నికల్లో కూడా, లోకల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మా కుటుంబం ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుంది. ప్రజలతో మమేకమవుతాం, ప్రజలతో కలిసి వెళ్తాం, ఖచ్చితంగా నిలబడతాం కూడా ఎలక్షన్లో. కానీ చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. నేను ఏ పార్టీ తరఫున నిలబడతానో, ఏ పార్టీ తరఫున చేస్తాననేది మీ అందరి సమక్షంలో తెలియజేసే వస్తాం కదా. మీకు తెలియకుండా ఏం చేయం కదా. రాజకీయాల్లో ఉన్నాము, ఖచ్చితంగా మీకు మాకు ఉన్నటువంటి సంబంధం మామూలు భార్యాభర్తల సంఖ్య ఎక్కువ సంబంధం మనకి మీకు. ఎందుకంటే ప్రజలకు తెలియజేసేది వార్తలు మీరు, మీ ద్వారా మేమేం చేయగలుగుతున్నాం, జనసేనకి వెళ్తున్నాం అని చెప్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ మా పార్టీలోకి వస్తారంటున్నారు, బీజేపీలోకి వస్తామంటున్నారు, చాలా మంది సంపాదిస్తున్నారు. ఢిల్లీ వాళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు మమ్మల్ని. మా అభిమానులకు చాలా క్లారిటీగా ఉన్నారు. మా అభిమానులు, మా కార్యకర్తలు కాదు, ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు మా పైన, మా కుటుంబం పైన. గురునాథ్ రెడ్డి ఎప్పుడు ప్రజల వైపు ఉంటాడు. పూర్తిగా మా కుటుంబం హత్య రాజకీయాలకు, ఫ్యాక్షన్కు వ్యతిరేకం. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడని కూడా ఉంటాను. అసలు గురునాథ్ రెడ్డి రాజకీయ నేపథ్యం చూస్తే ఆయన బలమైన క్యాడర్ ఉన్న లీడర్. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడి రికార్డు మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది వేశారు గురునాథ్. అయితే 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం, ఆ తర్వాత పార్టీలో అనంత వెంకట్రామిరెడ్డి లాంటి నేతల ఎంట్రీతో సమీకరణాలు పూర్తిగా మారిపోయి పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత దక్కకపోవడం, గ్రూప్ రాజకీయాల వల్ల ఆయన వైఎస్ఆర్సీపీ హైకమాండ్కు క్రమంగా దూరంగా జరిగారని కూడా చెప్తారు. మధ్యలో కొద్ది రోజులు టీడీపీ వైపు వెళ్ళినా మళ్ళీ వైసీపీకే వచ్చారు. అయితే గత కొంతకాలంగా పార్టీలో ఆయనకు ఆశించిన గుర్తింపు లేకపోవడంతో పూర్తిగా స్తబ్దుగా ఉండిపోయారు ఆయన. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ వేవ్ చూస్తూ ఉంటే ఆయన చూపు జనసేన పార్టీ వైపు ఉందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ క్యాడర్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. ఒకవేళ గురునాథ్ రెడ్డి జనసేనలో చేరితే ఆయనకు వచ్చేటువంటి మైలేజ్ ఏంటి? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. కూటమి సమీకరణాల్లో ఆయనకు ప్లస్ అవుతుందా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్యాడర్లో మాత్రం
దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. గురునాథ్ రెడ్డి ఏ పార్టీ వైపు వెళ్తారు, ఏ పార్టీ వైపు వెళితే గురునాథ్ రెడ్డికి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుంది. గతంలో జరగనటువంటి పరిణామాలు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేదే ఆయన ప్రధానంగా చూస్తున్నారు. ఒకవేళ గురునాథ్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకుంటే ఆయనకు మరియు జనసేనకు ఇద్దరికీ బలం చేకూరేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలో గురునాథ్ రెడ్డికి పర్సనల్ క్యాడర్, బలమైనటువంటి అనుచర వర్గం అయితే ఉంది. అటు జనసేనకు యువతలో కాపు సామాజిక వర్గంలో మంచి ఓటు బ్యాంక్ అయితే ఉంది. ఈ రెండు కలిస్తే గురునాథ్ రెడ్డికి భారీ మైలేజ్ దక్కుతుందనేది కార్యకర్తల్లో కూడా ఒక అభిప్రాయంగా అయితే ఉంది. కానీ ఇప్పుడప్పుడే ఏ పార్టీ వైపు వెళ్ళకూడదు, ఎన్నికలకు ముందు వేవును పట్టి ప్రజల నాడిని పట్టి ఆ పార్టీకే వెళ్ళాలి అనేది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ గెలవాలి అనేదే గురునాథ్ రెడ్డి వ్యూహంగా కూడా కనిపిస్తోంది. మరి 2029లో గురునాథ్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా అంటే అది ఆయన ఎంచుకునే పార్టీ, అక్కడి సీట్ల సర్దుబాటుపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ స్థానంలో టీడీపీకి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ కూటమి తరపున సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కి గురునాథ్ రెడ్డి బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కానీ సిట్టింగ్ సీటును టీడీపీ వదులుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. అలా కాకుండా గురునాథ్ రెడ్డి ఒంటరిగానో లేక ప్రతిపక్షం వైపు వెళ్తే త్రిముఖ పోరులో గెలుపు నల్లేరుపై నడక కాదు. అయితే ఆయనకున్న పాత ఇమేజ్, 5 దశాబ్దాల రాజకీయ కుటుంబ నేపథ్యం ఆయనకు అతిపెద్ద అస్త్రాలుగా అయితే మారేటువంటి అవకాశం. ఏ పార్టీ వైపు వెళ్ళినా ఆలోచించి వెళ్లాలనేదే గురునాథ్ రెడ్డి ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించి తన రాజకీయ పరమైనటువంటి అంశాల్లో వెనక్కు తగ్గకూడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే టీడీపీయా, లేకపోతే జనసేన, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ఇతర బీజేపీ పార్టీయా, ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ ఈసారి టికెట్ సంపాదించాలి, ఎమ్మెల్యేగా గెలవాలి. ఇది క్యాడర్ మనోగతంగా కూడా గురునాథ్ రెడ్డి గ్రహించారు. కాబట్టే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు అని నియోజకవర్గంలో అయితే చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నేను రేసులో ఉన్నా, సైలెంట్గా ఉన్నానని లైట్ తీసుకోవద్దు అంటూ గురునాథ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనంతపురం జిల్లాలో ఒక కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్కి అయితే తెరలేపింది. ఆయన గ్లాస్ అందుకుంటారా, లేక సైకిల్ ఎక్కుతారా, లేదంటే ఫ్యాన్ కిందనే ఉంటారా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటా అనేది కూడా క్యాడర్తో పదే పదే చెప్తున్నారు. తొందరపడద్దు, ఆచితూచి నిర్ణయం తీసుకుందాం, కానీ ఫైనల్గా ప్రజల పక్షానే నిలబడదాం అనేది గురునాథ్ రెడ్డి మనోగతంగా ఉంది.